వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 2001-2002 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 22 సంవత్సరాల తర్వాత ఒకటిగా కలిసి విద్యార్థులు తమ విద్యను అభ్యసించిన సమయంలోని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. స్నేహితులు ఒకరినొకరు తమ కష్టసుఖాలను పంచుకొని కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు భాస్కర్, చొక్కయ్య, నారాయణ రెడ్డి, శ్రీధర్, ఉమాదేవి, దేవయ్యలను ఆహ్వానించి వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మెమోంటలను అందజేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రామిడి మంగ, చిట్టిరెడ్డి కళ్యాణి, ఆడెపు వాణి, ములిగే సుజాత, అమరగొండ కిషన్, బొండ పరశురాం, బొల్లు తిరుపతి, డాక్టర్ శ్రీధర్, ఆంజనేయులు, అశోక్, నరేష్, నగురి సమ్మయ్య, మస్తాన్, రాజశ్రీను, పద్మ, కవిత, రజిత, సుమలత, సునీత, జమీల, సుమలత, మమత, మాధవి, పరశురాం, మహేష్, శ్రీకాంత్, పూస శ్రీనివాస్, రాజశేఖర్, అభిలాష్, రియాజ్ తదితరులు ఉన్నారు. ఇంతకంటే ఆనందం వేరే లేదు. మా పిల్లలు ఇంత ఉన్నత స్థానాలకు ఎదిగారని చెప్పి సంతోషంగా ఉంది. అలాగే సుదూర ప్రాంతాల నుండి ముఖ్యంగా అమ్మాయిలు కూడా మొత్తం బ్యాచ్ వచ్చింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు మరింత జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి. అదేవిధంగా బిజీ ఉండి కూడా మా సహ ఉపాధ్యాయులు కూడా వచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు. నేను కూడా బిజీ, బాబు యొక్క పెళ్లి కూడా సెటిల్ అయినా కానీ మరి వీళ్ళందరూ కలవరని చెప్పేసి సీలు చేసుకొని వచ్చిన మీ అందరికీ ఎవరైతే ప్రోగ్రాం వెనుక ఎవరైతే కష్టపడరో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు మా క్లాస్మేట్ అందరూ 22 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషకర విషయం. అందరూ ఎక్కడెక్కడో ఉండి ఒకే చోట వేదికగా చదువుకున్న రోజులు గుర్తు వస్తున్నాయి. ఇలా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం చాలా సంతోషకర విషయం. ఇలాగే ఎప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ కలుసుకొని ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు చేసుకోవాలని పిలవగానే ఇక్కడికి విచ్చేసిన గురువు గారికి ఇవ్వడం అందరికీ ధన్యవాదాలు. వేములవాడ మండలం రుద్రవరం జెడ్పీహెచ్ఎస్ 2001-2002 10వ తరగతి బ్యాచ్ అపూర్వ సమ్మేళనానికి తరలి వచ్చినటువంటి మా తోటి మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంతో బిజీ ఉండి కూడా మా ఉపాధ్యాయులు మమ్మల్ని కలవడం కోసం వాళ్ళ టైంను వెచ్చించి ఈరోజు ఇక్కడికి వచ్చి మాతో పాటు వాళ్ళ అనుభవాలను మేము చేసిన పనులను ఇవాళ మేము ఒకరిని ఉద్దేశించి ఒకరు మాట్లాడుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇలా కలిసి ఇంతటితోటే విడిపోకుండా ఒక ప్రణాళిక రూపొందించుకొని ఒక ట్రస్ట్గా ఏర్పడి కష్టసుఖాలు పంచుకుంటూ ఒకరికి ఒకరం తోడు ఉంటామనే ఆలోచనతోటే ఈరోజు మేము అందరం కలవడం జరిగింది. మా ట్రస్ట్ తరపున ఇంకా ఎవరికైనా ఆపదలో ఉన్న వారికైనా ఇంకెవరికైనా డొనేట్ చేయడానికైనా మా ట్రస్ట్ ఎదగాలని దానికి మా తోటి విద్యార్థులం అందరం కలిసి చర్చించి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన గురువులందరికీ నా తోటి మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మా స్నేహితులను గురువుగారులను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విచ్చేసిన గురువులందరికీ ప్లస్ నా తోటి విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. అంటే చిన్ననాటి జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకున్నట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.